ఎవడో వాడు నిజమైన స్నేహితుడు. ఈ రెండిట్లకి చాలా అర్థం చూస్తాం. ఎట్టు అంటే కష్టం వచ్చేసరికి స్నేహితుల సంఖ్య తగ్గిద్ది, బంధువుల సంఖ్య తగ్గిద్ది, నిలబడే వాళ్ళ సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుంది. వాళ్ళ యొక్క నిజ స్వరూపము అప్పుడు కనబడుతుంది. అయితే దేవుడు కూడా ఈ మాట మనకు కూడా చెబుతా ఉన్నాడు. నీ శ్రమల్లో, నీ కష్టంలో, నీ ఇబ్బందుల్లో నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వము, నీ నమ్మకము రెండు వేరండి. హల్లెలూయా. నమ్మకము మనం పెట్టుకునేది, నమ్మకత్వం మనం ప్రవర్తించేది. నేను మరలా చెప్తున్నాను, ఆలకించండి. విశ్వాస్యత అంటే నువ్వు దేవునికి ఇచ్చిన మాటలు శ్రమల్లో సైతం ఎలా లోబడి ఉంటున్నావు, ఎలా కట్టుబడి ఉంటున్నావు అన్నది విశ్వాస్యత. విశ్వాసం అంటే దేవుని మీద మీరు ఉంచే నమ్మకము. ఒకటి మనం ఉంచేది, ఇంకొకటి మన ప్రవర్తన. హల్లెలూయా. ఒకటి ఏంటంటే విశ్వాసం అనేది మనము దేవుని మీద ఉంచేది. రెండవది విశ్వాస్యత అనేది దేవుని ఎడల మనం ప్రవర్తించే రీతి. ఇది ఎలా ఉంటదంటే, సాధారణంగా మనకు పరిస్థితులన్నీ చక్కబాటులో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఎప్పుడేటండి పరిస్థితులన్నీ చక్కబాటులో ఉన్నప్పుడు శుక్రవారం ప్రార్థనలు మానం, ఆదివారం ప్రార్థనలు మానం, ఉపవాస ప్రార్థనలు మానం, ఏది కూడా మానం. కానీ ఇబ్బందికర పరిస్థితి తలెత్తినప్పుడు ఏం జరిగిద్ది? ప్రార్థనలు మొట్టమొదట మానేసేది ప్రార్థనే, మొట్టమొదట అర్పణలు ఆపేసేది దేవుని అర్పణే, మొట్టమొదట దూరం అయ్యేది ఎవరికి అంటే దేవునికి. ఏ అంటే నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, కానీ నువ్వేమని అంటావంటే నేను అన్ని వేళలో ఒక్కలానే ఉంటాను, అన్ని వేళలా దేవుణ్ణి నేను చాలా చక్కగా ప్రేమిస్తానంటాం. మన శ్రమల్లో వచ్చేసరికి ఏమవుతుంది? మన పరీక్షల్లో మన యొక్క అసలు స్వరూపం ఏమవుతుందట? బయలుపడుతుంది. ఈరోజు 44వ కీర్తన ధ్యానము మనకు సరైనటువంటి 3 పాఠాలను నేర్పిస్తుంది. సరైన 3 పాఠాలు నేర్పిస్తుంది. 1 నుంచి 8 వచనాలు అది మన పితరులలో దేవుడు చేసిన కార్యాలు, లేదా మనకు ముందున్న వారిలో దేవుడు చేసిన కార్యాలు, లేదా మన గత జీవితంలో దేవుడు చేసిన కార్యాలకు మొదటి 8 వచనాలు ఉంటే 9 నుంచి 16 వచనాలు ప్రస్తుత కాల శ్రమల కాలం. ఏంటంటే 9 నుంచి 16 వచనాలు ప్రస్తుత కాలము, శ్రమల కాలము. మరి 17 నుంచి 24 వచనాలు ఏంటంటే పరీక్షల కాలంలో నీ యొక్క ఫలితం. హల్లెలూయా. పరీక్షల కాలంలో నీ యొక్క ఫలితం. 24 నుంచి 25 నుంచి 26 వచనాలు దేవునికి ప్రాధేయపడటం. ఆమేన్. ఈ గుర్తు పెట్టుకోండి. మొదటి 8 వచనాలు ఏం చెప్తుందంటే మన జీవితంలో కానీ మన పితరుల జీవితంలో కానీ దేవుడు జరిగించిన కార్యాలకు ఒక సాక్ష్యాన్ని అందిస్తున్నాయి. ఆ మొదటి వచనాన్ని చదువుతారు అందరూ కూడా. దేవా, పూర్వకాలమున అంటే గత కాలం, ముందు కాలంలో మా పితరుల దినములో నువ్వు చేసిన పనిని గురించి మేము చెవులారా గట్టి చెప్పాలి. ఏం చేశారట? దేంతోనట? చెవులారా విని ఉన్నాం. చెవులారా ఏం చేశారట? ఏం విన్నారు? దేవుడు చేసిన కార్యాలను విన్నారు, దేవుడు జరిగించిన కార్యాలను విన్నారు. ఈరోజు ఒక మాట నేను అడుగుతున్నా, నువ్వేం విన్నావు? నువ్వేం వింటున్నావు? తల్లిదండ్రులుగా ఉంటున్నారు పిల్లలకి మీకు వచ్చినటువంటి మాటలు, ఏ కోపంలో మీరు మాట్లాడే మాటలు అవి వినిపిస్తున్నారా? ఇక్కడ భక్తులు ఏం వినిపించారో రాయబడి ఉన్న మాటను చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 22వ వచనం. తీసిన వాళ్ళు త్వరగా ఆమె చెప్పండి. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 22 చదువమ్మా. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ఏం ప్రకటిస్తారట? ఆయన కార్యాలు. ఎలా వచ్చావమ్మా దేవుళ్ళకి? ఇదిగో ఫలానా రోజు దేవుడు నన్ను ఇలా దర్శించాడు, ఒకప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఒకసారి ఇలా ఉన్నప్పుడు దేవుడు నా పరిస్థితిని మార్చాడు. అది సాక్ష్యము ప్రకటించాలట. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలో మీరు చదివిన మాటలో మా పితరులు మాకు చెప్పారు. ఎవరు చెప్పారు? మా తల్లిదండ్రులు మాకు చెప్పారు. ఏం చెప్పారు? నువ్వు చేసిన బలమైన కార్యాలు చెప్పారు, నువ్వు మా పరిస్థితిని ఎలా మార్చావో చెప్పారు. ఇప్పుడు మేము ఉంటున్న స్థితి ఏదైతే ఉందో అది మాది కాదు, మా బలం వల్ల వచ్చింది కాదు, మా ఖడ్గమ వల్ల వచ్చింది కాదు, మా యొక్క విల్లు వల్ల వచ్చింది కాదు, అది దేవుడే చేశాడు అని వాళ్ళు ఏం చేశారట? సాక్ష్యం చెప్పారట. హల్లెలూయా. అది వాళ్ళు ప్రకటిస్తూ పిల్లలైన వారు విన్నారట.
ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వేం వినిపిస్తున్నావు? మీరు యవ్వన దశలో ఉంటుండొచ్చు, హల్లెలూయా. మీరు యవ్వనస్తులుగా ఉండొచ్చు, ఇంకా వివాహాలే కాకపోయి ఉండొచ్చు. ప్రభు అంటా ఉన్నారు, నీకంటే చిన్నవారికి నువ్వేం వినిపిస్తున్నావు? నీ దగ్గరకు వచ్చే వారికి నువ్వేం వినిపిస్తున్నావు? నీతో నడుచుకునే వారికి నువ్వేం వినిపిస్తా ఉన్నావు? ఇది పితరుల సంగతే కాదు, నీ విషయంలో కూడా దేవుడు నా జీవితంలో ఏ కార్యం కూడా చేయలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి చేసిన కార్యం కోసం ప్రకటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా మీరు ఆలోచించండి. మీ పిల్లలకు కానీ ఇతరులకు కానీ మీ పక్కనున్న వారు ఎవరికైనా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక 44వ కీర్తనలో నేర్పిస్తున్న విధానం చూడండి. 3వ వచనం చూడండి, 2-3 వచనాలు. 2-3. నీవు నీ భుజబలము చేత అన్య జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారు బాహువు వారికి. 6వ వచనం చదవండి అలానే. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింప జాలదు. ఈ మాటల అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి ఎవరిచ్చిందట? నా కష్టం కాదు, నా శక్తి కాదు, నా ఖడ్గము కాదు, నా నోరు కాదు, నా బలము కాదు. ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి దేవుడిచ్చింది అని చెప్పారట. హల్లెలూయా. నువ్వు ప్రకటిస్తున్నావు అలాగా? అమ్మా, సిగ్గుపడొద్దు దేవుని విషయాల్లో, సిగ్గుపడొద్దు దేవుని మాటలు తెలియచేయడానికి. నిజంగా నువ్వు ప్రకటిస్తున్నావా ఇది దేవుడు చేశాడు అని? నాకు ఒక కల వచ్చింది ఒకప్పుడు అంటే 2-3 నెలల క్రితం. ఒక పెద్ద దైవజనురాలు, నేను గద్దిస్తా ఉన్నాను కల్లో. ఏమనంటే, ఆవిడ నా దగ్గరకు వచ్చి మామూలు నిలబడ్డారు. అమ్మా, నువ్వు చేస్తున్న పని సరైంది కాదు. అదేటండి, నేనేం చేశాను? లేదమ్మా, నువ్వు దేవునికి మహిమను తీసుకురావట్లేదు, నీ వ్యక్తిగతంగా నీకు మహిమను తెచ్చుకుంటున్నావు. అదేటండి, నేను అన్ని కూడా ప్రకటిస్తున్నాను, దేవుని కార్యాలను ప్రకటిస్తున్నాను కదా, దేవుడు చేయమన్నదే చేస్తున్నాను కదా, మరి ఉన్నప్పుడు నన్ను ఎందుకలా మీరు గద్దిస్తా ఉన్నారంటే నేను అన్నాను, ప్రకటిస్తున్న నీవు ఎవరిని ప్రకటించాలి? గడ్డి చెప్పాలి, ఎవరిని ప్రకటించాలి? నా వల్ల జరిగింది, నేను చేశాను, నా వల్లే అయ్యింది అని నువ్వు ప్రకటిస్తా ఉన్నావు. ఇది సరైంది కాదు. ప్రకటించేటప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలా, నీ దేవుణ్ణి హెచ్చించాలి. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను పరిచర్య అద్భుత రీతిగా చేశాడు తెలుసా అండి? అపోస్తలుడైన పౌలు ఏ ప్రాంతాలకైతే వెళ్ళాడో ఆయా ప్రాంతాల్లో కొంతమందట అడిగారట, నాయనా, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నాయనా మీరు బాప్తిసం పొందారా అంటే అలా ఏమన్నారు తెలుసా అండి? మేము పౌలు బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం పొందాను తప్ప మరి ఏ బాప్తిసం ఏం పొందలేదు అన్నారట. బాప్తిసం ఇచ్చి వారి యోహాను పరిచర్య ఎక్కడ జరిగించాడు? కేవలం యోర్దాను ప్రాంతంలో జరిగించాడని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన పరిచర్య ఆసియాలో సుదీర్ఘ ప్రాంతాల్లో విస్తరించింది. పౌలు ప్రయాణం చేసినప్పుడు వెళ్ళినప్పుడట పౌలు అడిగాడట, ఏ బాప్తిసం పొందారయ్యా మీరంటే, బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం తప్ప మాకు ఏ బాప్తిసం కూడా లేదు. బాప్తిసం ఇచ్చి యోహాను ఏం ప్రకటించాడు? దేవుని వైపు తిరగండి. హల్లెలూయా. నా వైపు కాదు, నా వైపుకి కాదు. ఆ కళలో గద్దిస్తామ్మా, నువ్వు చేసిన తప్పిది. బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన పని ఇది. ఆయన పరిచర్య సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళింది. నీ పరిచర్య విస్తరించాలంటే నీ వైపు కాదు, ఎవరి వైపుకు తిప్పాలా? బలహీనతో నీ దగ్గరికి వచ్చారు, సంతోషం, స్వస్థపరిచే కృప నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎవరి వైపు తిప్పాలా? ఆయన వైపుకి. రెండోసారి బలహీనత వస్తే దే హ్యావ్ టు నో, వాళ్ళకు తెలియాలా ఈ పద్ధతి ఏంటి అన్నది. ఇది వ్యాపారం కాదు కదా, ఇది వ్యాపారం అమ్మ, పరిచర్య వ్యాపారం కాదు కదా. వ్యాపారస్తులు తమ సీక్రెట్లు బయటికి చెప్తారా? చెప్పరు. కోటాయి కాజా కాకినాడకు ఫేమస్ కదమ్మా, మీరు ఎలా చేస్తున్నారు, ఇందులో సీక్రెట్గా ఏం గలుపుతారో నాకు చెప్పండి అంటే చెప్తాడాడు. అది వ్యాపార సీక్రెట్. కానీ పరిచర్య వ్యాపారం కాదు. నువ్వు ఏ నామాన్ని పట్టుకున్నావో ఆ నామాన్ని వాళ్ళకి తెలియచేయాల. నువ్వు ఏ నామంతో నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నావో ఆ నామములో ఉన్న శక్తిని వారు పొందుకునేటంత వరకు వారిని ప్రభువునొద్దకు నడిపించాల.
ప్రకటించాల. ఇప్పుడు నువ్వు ప్రకటించలేదనుకో, నేను మరలా చెబుతున్నా, నీ స్నేహితుల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీకు తెలిసిన వారి దగ్గర, నువ్వు వెళ్తున్న దగ్గర నేను క్రైస్తవుణ్ణి, ఎలా క్రైస్తవుడు అయ్యావు అని ప్రశ్న వస్తుంది ఒక రోజున. వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ప్రకటించాలి, కానీ ధైర్యం లేకుండా ప్రకటించకుండా ఉండకూడదు ఇక్కడ. హల్లెలూయా. ఒకానొక భక్తురాల విషయంలో ఆవిడ సాక్ష్యం చెబుతూ, ఆవిడ పేరు మేరీకే బాక్స్టర్. ఆవిడ పేరు మేరీకే బాక్స్టర్. కొంతకాలం క్రితం దేవుడు ఆమెకి పరలోకాన్ని, నరకాన్ని చూపించడానికి అనుమతి ఇచ్చాడు. నరకం లోపల తీసుకువెళ్తే 40 రోజులట రాత్రులు తీసుకుని వెళ్ళేవాడట. తీసుకుని వెళ్తే కొన్ని గంటలు ఆ నరకంలో ఉన్న శ్రమను ఈవిడికి అనుభవించేలా దేవుడు చేశాడు. అంటే నువ్వు అనుభవిస్తేనే చెప్పగలవు. అప్పుడు ఆవిడ చూసినటువంటి సంఘటనలో ఒక సంఘటన నేను చెబుతున్నాను, ఆలకించండి. దేవుడు ఒక ఆయన్ని రక్షించాడు క్యాన్సర్ నుంచి. దేని నుంచి? క్యాన్సర్ నుంచి రక్షించాడు, ఒక వ్యాధి నుంచి రక్షించి దేవుడు అన్నాడట, బిడ్డ నువ్వు నాతో ఉండు, నువ్వు నా పరిచర్య చెయ్యి అన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు బహు వాగ్దానాలు చేస్తారా చేయరా? చాలా వాగ్దానాలు చేస్తాం. ప్రభువా నీకు వచ్చేస్తాను, ఇచ్చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తానని. బాధ తీరిన తర్వాత వాగ్దానాలు మటుమయమైపోతాయి. ఆమేన్. అయితే ఈయన కూడా ఆ వ్యాధి తగ్గిన తర్వాత, తగ్గక ముందు చేసేస్తాను ప్రభు అన్నాడు, తగ్గిన తర్వాత చేయడం మానేశారట. చేయడం మానేసిన సమయం ఉన్న బోల్డ్ సార్లు దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా, బయట సువార్తల ద్వారా, మీటింగ్స్ ద్వారా ప్రభు మాట్లాడి, ఇదిగో నువ్వు చేయాల్సింది చేయడం మానేసావు అని అనేక సార్లు మాట్లాడిన ఆవిడ ఆ మాటను ఆవిడ తిరస్కరించి ఏం చేసిందంటే, దేవుణ్ణి కాదని దూరం ఉండిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నరకంలో వేశాడట దేవుడు. ఎక్కడటండి? నరకంలో ఏం చేస్తున్నారంటే, ఇదో యేసు ప్రభుని నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకోండి, ఆయనే రక్షకుడు, ఆయన మాత్రం తప్ప వేరే మార్గం లేదు అని ప్రకటిస్తూ ఉంటే, ఈయన యేసు ప్రభు ఈమెను తీసుకొని వెళ్ళి చూపిస్తా ఉన్నప్పుడు, నాకు తెలుసు ప్రభు నువ్వు వస్తావని ఇక్కడికి, ఇదిగో నువ్వు సువార్త ప్రకటిస్తానని ఒప్పుకున్నాను కదా, ఇదిగో ప్రకటిస్తున్నాను. ఎక్కడట? గట్టిగా చెప్పాలి, ఎక్కడట? నరకంలో ప్రజలు నిన్ను స్తుతించుదరా అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అలా కాలడం మానేసి, కాలుతున్న బాధను అనుభవించడం మానేసి ఆగి ఎవడన్నా సువార్త వినగలడా? అక్కడ సువార్త వ్యర్థమే కదా. అక్కడ ప్రకటించడం ఏంటట? వ్యర్థం. ప్రభు అందుకే ఈ దినాన్ని నీతో చెబుతా ఉన్నాడు, నువ్వు ప్రకటిస్తున్నావా, పడుకుంటున్నావా? హల్లెలూయా. నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రకటిస్తున్నావా, పడుకుంటున్నావా? ప్రభువు చెయ్యమన్న కార్యాలను, చెయ్యమన్న పనులను, నీ జీవితంలో జరిగిన వాటిని, నీ గతంలో జరిగిన వాటిని ఎలా ప్రభువు నిన్ను నిలబెట్టాడో, నువ్వు ప్రభువు కోసం ఏం చేయాలట? సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. ఆ పని మానేసి మనం ఉన్నామనుకో, అది శ్రమ. హల్లెలూయా. మొదటి 8 వచనాలు మన పితరుల కాలంలో కానీ, మన గత కాలంలో కానీ దేవుడు చేస్తున్న కార్యాలు. ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి మనకి. ఏమన్నా? ప్రస్తుత కాలం శ్రమల కాలం. ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభు వైపు తిరగకుండా మనం ఉండిపోతాం. ప్రభు వైపు చూడకుండా మనం ఉండిపోతాం. ఆ 9వ వచనాన్ని చూడండి ఒక్కసారి. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. ఏం చేస్తారట? దేవుడు మనల్ని విననాడితే మనకేమవుతుంది? గట్టి చెప్పాలి. దేవుడు మనల్ని విననాడితే మనకేమవుతుందట? ఎంతమంది దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతా ఉన్నారు, ఎంతమంది దేవుణ్ణి విడిచి పరిగెడతా ఉన్నారు, ఎంతమంది దేవుడు పర్లేదులే తర్వాత చూసుకుందని వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదే నరకంలో తనకు తెలిసిన సహోదరి ఇంకో ఆవిడ కాలుతా ఉందట. 30 సంవత్సరాల వయసులో ఆవిడికి క్యాన్సర్ వచ్చింది. ప్రభు స్వస్థత ఇచ్చాడు. మరలా ఆ బిడ్డ లోకపు వ్యభిచారపు ఆశల్లో పడిపోయింది. కొంతకాలం ఎంజాయ్ చేద్దాం, లోకాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుందట. సమయం దగ్గర పడేసరికి, నేను వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ప్రభువులోకి వెళదాం, ప్రభువులో నిలబడదాం అనుకుందట. 30 సంవత్సరాల వయసులో ఆవిడ చేసిన వ్యభిచార పనుల వల్ల, వ్యక్తిగత కక్షల వల్ల కొంతమంది కక్షగట్టి ఆవిడని సడన్ గా హత్య చేశారు. వృద్ధాప్య సమయం వచ్చిందా? దేవుణ్ణి తెలుసుకునే అవకాశం వచ్చిందా? అవకాశం ఉన్నప్పుడు ఏమని చెప్పారట? నాకు సమయం అప్పుడు అది తెలుస్తుంది, అప్పుడు ఏం చేస్తాను, నేను దేవుణ్ణి తెలుసుకుంటాను, దేవుని వద్దకు వస్తానని. దేవుడు లేకుండానే వెళ్ళిపోయే ప్రయాణాలు మనకు చాలా ఉన్నాయి. అలానే దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి విశ్వసనీయత మనకుందా?
దేవుడు మనతో ఉండాలంటే మొదట మనం ఎవరితో ఉండాలా? గట్టి చెప్పాలా? దేవుడికి చెప్పే మాట తెలుసా? మీరు మొదట నా వైపు తిరుగుడు, నేను మీ వైపు తిరుగుతా అన్నాడు. ఫస్ట్ ఎవరు తిరగాలంటే దేవుని వైపు. ఇప్పుడు ఎవరికి బలం ఎక్కువ ఉంటే ఫస్ట్ ఆ వ్యక్తి ఆ చెప్పిన మాట మరొక వ్యక్తి వినాలి. అవునా? దేవుని కంటే బలవంతులు ఎవరు ఉన్నామా? మనం ఇక్కడ ఉన్నామా? ఆయన ఏమన్నాడంటే మొట్టమొదటి మీరు నా వైపు తిరగండి. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను మీ వైపు తిరుగుతాను. మనమేమంటామండి? ప్రభువా నాకు ఫలానా కార్యం జరిగితే నేను ఇది చేస్తాను, ప్రభువా నాకు ఫలానా కార్యం జరిగితే నువ్వు చెప్పినట్టుగా నేను ఉంటాను. దేవుణ్ణి తెలియని వారు చేస్తారు ఆ పని. హల్లెలూయా. దేవుడు అంటే ఎరగని వారు, వాళ్ళు తెలియదు కాబట్టి దేవుడు ప్రేమించి నిజంగా తండ్రిలా ప్రేమిస్తాడు ఆయన. పిల్లలు తండ్రి సామర్థ్యాన్ని ఎరక్క నువ్వు చేసావు అనుకో డాడీ, నువ్వు చెప్పిన మాట వింటాను అనేటువంటి ఆ మాట తండ్రిలాగా ఆయన స్వీకరించి వాళ్ళ జీవితాల కార్యాలు చేస్తాడు. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలాంటి ప్రవర్తనలో ఉన్నావేమో, మొదటి నువ్వు ఈ కార్యం చేయదేవా, తర్వాత సంగతి నేను వస్తాను నీ దగ్గరికి. మొదటి నువ్వు కార్యం చేయి, నేను మందిరానికి వస్తాను. మొదటి నువ్వు కార్యం చేయి, నేను ప్రార్థన పెట్టుకుంటాను. మొదటి నువ్వు ఇచ్చే, అప్పుడు నేను గణపరుస్తాను. వాక్యం ఏం చెబుతుంది? నన్ను గణపరచు వారిని. గట్టిగా చెప్పాలా? మనం దేవుణ్ణి వదిలి వెళ్తున్నామా లేదా? దేవుడి మాటను వదిలి వెళ్తున్నామా లేదా? దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఆయన స్పష్టంగా అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు మమ్మల్ని విడనాడి ఉన్నావు, మాకేమొచ్చింది? అవమానం వచ్చింది. అవమానపరిచావు మమ్మల్ని నువ్వు పూర్తిగా ఏం చేసావు? అవమానపరిచావు. మోషే ఏమన్నాడు చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 15-17 వచనాలు. కాగా యెహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు అమ్మ 33:15 నుంచి చదివా 17 33:15 నుంచి చూడండి. మోషే అన్నాడట, చదవమ్మా. ఏమని అన్నాడు? 15వ వచనంలో మోషే అన్నాడట, నీ సన్నిధి రాని ఎడల ఎక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని పోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళాము ఇంకా అని ఏమంటా ఉన్నాడు. అడవి మధ్యలో ఉన్నాడు. అడవి మధ్యలో ఉండి ఇశ్రాయేలు కనానా ప్రాంతంలోకి వెళ్ళాల్సిన ఆ మోషే అన్నాడట, నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళమన్నాడట. హల్లెలూయా. దేవునితో అన్నమాట. ఈరోజు ఆయన సమాధానం ఇవ్వకపోయినా మనం పని చేసుకుంటాం. ఆయన వెళ్ళొద్దని చెప్పినా ఆ పనికి వెళ్ళిపోతాం. ఆయన చెయ్యొద్దని చెప్పినా చెయ్యొద్దన్న పని చేసి దెబ్బలు తిని నేలకు వచ్చిన తర్వాత ప్రభువా లేపని మరలా ప్రార్థన చేద్దాం. ఎన్నిసార్లు అలాంటి పనులు చేయలేదు మన జీవితంలో? దేవుడు మన దగ్గర లేకపోతే మనకి ఏమొస్తుందట? అవమానం వస్తుంది. ఆ క్రింద వచనంలో చూడండి, శత్రువులు తరుముతున్నట్టు రాయబడిన మాటను చదువుతారా? కీర్తన 44. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మల్ని ఏం చేస్తున్నాం? వెనుకకు పారిపోయి చేయుచున్నాం. చాలని శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోచును. దేవుడు మనతో రాకపోతే ఆ పై వర్షాల్లో మనం ఏం చదువుకున్నామంటే, మా శత్రువులు ఎక్కడి నుంచి తరిమి, అయ్యా నీ బాహుబలం చేత, నీ ముఖకాంతి చేత మమ్మల్ని ఇక్కడ నాటావు, మాకు విజయాన్ని ఇచ్చావు, మా శత్రువులందరినీ తరిమేసావు ప్రభు అని ఆ పై వర్షంలో చదువుకున్నాం. అవునా? కింద వర్షాలకు వచ్చేసరికి ఏమొచ్చింది? దేవుడు విడనాడితేట ఏ శత్రువులు అయితే పారిపోయారో ఇప్పుడు వారి ఎదుట ఎవరు పారిపోవాల్సి వచ్చింది? మనం పారిపోవాల్సి వస్తుంది, మేం పారిపోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఉంటే శత్రువులు పారిపోతారు. హల్లెలూయా. దేవుడు ఉంటే ఈరోజు ఏది నీ శత్రువు? ఏది నీ శత్రువు?
ఏ సమస్య నీకు శత్రువు, ఏ ఇబ్బంది నీకు శత్రువు, ఏ అనారోగ్యం నీకు శత్రువు, ఏ ఆర్థిక లేమి నీకు శత్రువు, ఏ ఒక్క పరిస్థితి నీకు శత్రువు, అది దేవుడు ఉంటే అది పారిపోతుందట. హల్లెలూయా. కానీ దేవుడు లేకపోతే, ఆయన లేకుండా నువ్వు నడవడం ప్రారంభిస్తే, పర్లేదులే ఈరోజు ప్రార్థన చేయకుండా పని చేస్తావు, పర్లేదులే ఈరోజు ప్రార్థన చేసిన టైం లేదు, పర్లేదులే ప్రభువుని పిలవకుండానే ఒక చోటకు నువ్వు పరిగెడితే, బైబిల్లో రాయబడిన మాట, వారి చేత నువ్వు తరమబడతావు. హల్లెలూయా. దేవుడు లేకపోతే మనకేమొస్తుందట? అవమానం. గట్టి చెప్పాలి, దేవుడు లేకపోతే మనకేమవుతుంది? అవమానం వస్తుంది. మన ఎదుట పారిపోయిన వారే మన మీదకి ఏం చేస్తారట? తరమడానికి వస్తారా? ఈరోజు దేవుని ఆశ్రయించిన బిడ్డలారా, ప్రస్తుత శ్రమల కాలంలో నువ్వు దేవుని విడిచి వెళ్ళాలనే ఆలోచన ఉందేమో, పర్లేదులే అనేటువంటి స్వభావంలో నువ్వు ఉన్నావేమో. నేను మరలా చెబుతున్నాను దైవజనుడిగా, ఒక్కసారి పరీక్షించు. హల్లెలూయా. నీ జీవితాన్ని పరీక్షించు. వారం రోజుల నీ కాలాన్ని పరీక్షించు. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు సరిగ్గానే మెయింటైన్ చేస్తున్నావా? స్పిరిచువల్ లైఫ్ని, ఆత్మీయ జీవితాన్ని సరిగ్గానే మెయింటైన్ చేస్తున్నావా? పర్లేదులే అని అనుకుంటున్నావా? మరలా చెప్తున్నాను, ఈ జీవితంలోనికి ఆశీర్వాదం రావాలా? ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది తెలుసా? ఆత్మీయ ప్రపంచంలోంచి ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నీ జీవితంలోకి శాపం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఆత్మీయ ప్రపంచం నుంచి వస్తుంది. అది సరిగ్గా లేకపోతే ఏంటట? నీ ఆత్మీయ జీవితము సరిగ్గా లేకపోతే అన్నీ అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ఎదర్ బ్లెస్సింగ్ ఆర్ కర్స్, శాపమైనా ఆశీర్వాదమైనా అక్కడి నుంచి. అందుకని వాక్యం 9వ వచనం రాయబడింది, నువ్వు మమ్మల్ని విడనాడి మమ్మల్ని ఏం చేస్తావు? అవమానపరిచావు. ఇది వరకు మేము యుద్ధానికి వెళ్తే గెలిచేవాళ్ళం, ఇప్పుడు ఏమవుతుంది? వెనక్కి వచ్చేస్తున్నాం. బలం తక్కువైందా? లేదే. ఎరికో ప్రాంతంలోనికి యెహోషువ మొట్టమొదటి బయటికి వచ్చిన తర్వాత, యోర్దాను దాటి బయటకు వచ్చిన తర్వాత ఎరికోని అద్భుత రీతిగా జయించారు. అవునా? ఎరికో వెంటనే హాయి పట్టణం వచ్చిందట. ఏ పట్టణం అండి? వాళ్ళు చేయకూడని తప్పు చేశారు. ఏం చేశారు? హాయి పట్టణం. అంతమంది వెళ్ళవసరం లేదు, కొంతమంది వెళ్తే చాలు అన్నారు. తరిమి చంపబడ్డారు. కనాను దగ్గరికి వచ్చేసరికి దేవుడు వెళ్ళొద్దు అన్నాడు మరలా. అబ్బెబ్బే కొండెక్కితే ఇంక వాళ్ళు చంపేస్తామని చెప్పి కొంతమంది వెళ్తా ఉంటే మోషే అన్నాడట, కనాను దగ్గరికి వచ్చారు, మీరు కంగారడొద్దు, వెళ్ళొద్దు అని చెప్పి అన్నప్పుడు, అక్కడ లేదు, ఇది మీ పితరులకు మీకు ఇవ్వబడలేదు, మీ పిల్లలకే ఇవ్వబడింది, వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళిన వారందరూ చంపబడ్డారు. బలం తక్కువే కాదు, ఆలోచన తక్కువే కాదు, ఆశీర్వాదం తక్కువే కాదు, ధనం తక్కువే కాదు, నీ దగ్గర ఎవరు లేరు అంటే ఆ సమయంలో దేవుడు లేకపోతే నీకేమవుతుంది? అవమానం వస్తుంది. ఇందాక మనం పాట పాడడం గుర్తుందమ్మా, నీ దగ్గర ధనం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, మేడమిద్దలు ఉండొచ్చు, అన్నీ ఉన్నా అవన్నీ దేవునితో సమానం కాదు. హల్లెలూయా. యుద్ధంలో హాయి పట్టణం మీదకి వెళ్ళడానికి నిజంగా వీళ్ళకి శక్తి సరిపోద్ది వాస్తవానికి, కానీ వాళ్ళకి అవమానమే వచ్చిందట. ఎందుకంటే చెయ్యకూడని పని ఇశ్రాయేల్ చేశారు. ఆకాను అన్నవాడు దొంగతనం చేశాడు, దేవుడు చెయ్యొద్దన్న దగ్గర చేశాడు. చేసిన వెంటనే శాపం వారి మీదకి వచ్చింది. దేవుడు వాళ్ళని విడిచి వెళ్ళగానే యుద్ధంలో వాళ్ళు దెబ్బతిన్నారు. ఈరోజు నువ్వు చేస్తున్న యుద్ధంలో దెబ్బలు తింటున్నావా? నీ ఆత్మీయమైన యుద్ధాలలో, ఆర్థిక యుద్ధాలలో, కుటుంబ యుద్ధాలలో ఈరోజు ఏ యుద్ధం నువ్వు చేస్తున్నావో, అమ్మ యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? నరుల జీవిత కాలం యుద్ధ కాలము కాదా అన్నాడు. ప్రతిరోజు యుద్ధమే, ఒక్కొక్క దాంతో యుద్ధమే. మనకి అన్ని విషయాలు యుద్ధమే. ఏ యుద్ధమైనా నువ్వు ఓడిపోతున్నావు అంటే జ్ఞాపకం ఉంచుకో, ప్రభువు నీతో రాకపోతే నీకు అవమానం వస్తుంది. హల్లెలూయా. ఆ యుద్ధము ఓడిపోతున్నావు అంటే ప్రభువు నీతో లేడు అంటే ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, ప్రభువునకు విరోధంగా నువ్వేమన్నా చేస్తున్నావేమో, ఆయన దాటి నువ్వేమన్నా వెళుతున్నావేమో. హల్లెలూయా. ఆయన దాటి నువ్వు వెళ్తున్నావేమో, అది నీకు క్షేమము కాదు. శ్రమల కాలమే కానీ నిలిచి ఉండాలి. హల్లెలూయా. శ్రమల కాలమే కానీ ఏం చేయాలట? ఆఖరి 17 నుంచి 24 వచనాలు త్వరగా నేను చెబుతాను చూడండి. 17 నుంచి 24 వచనాల్లో ప్రాముఖ్యంగా రోమీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనం ఒక మాట రాయబడి ఉంటుంది. అది చదువుకొని ఇది చదువుదాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. శ్రమల కాలంలో కూడా నువ్వు ఎలా ఉండాలో మనకు ప్రాముఖ్యంగా ఈరోజు వాక్య భాగం ప్రారంభంలో ఒక మాట అనుకున్నాం. శ్రమలలో విశ్వాస్యత ఏముండాలట? విశ్వాసం మాత్రమే కాదు, ఏముండాలా? నమ్మకత్వం ఉండాలి దేవునితో. హల్లెలూయా.
నీ యజమాని నిన్ను ఒక చోట పెట్టెళ్ళాడు, 10,000 కట్ట టేబుల్ మీద ఉంది. నీ యజమాని అక్కడ పెట్టినప్పుడు యజమానులు లేడు, పనులు ఎవరు లేరు, పక్క నువ్వు ఒక్కదానివే ఉన్నావు లేదో ఒక్కడ ఉన్నావు, ఆ 10,000 తీస్తే నీకు నమ్మకత్వం ఉందా లేనట్ట? నీ యజమాని మీద నమ్మకత్వం ఎక్కడుంది? ఆయన ఇచ్చే వరకు నువ్వెక్కడ ఆగుతావు? హల్లెలూయా. ముందే తీసి పెట్టుకుందాం, జాగ్రత్త చేద్దాం. దొరికితే అయ్యా ఎవడన్నా తీసేస్తాడని జాగ్రత్త పెట్టాను కవర్ చేద్దాం. హల్లెలూయా. లేదు, టెంప్టేషన్, శోధింపబడే సమయాల్లో కూడా నువ్వేం వదలకూడదు, నీ నమ్మకత్వాన్ని వదలకూడదు. చదువుతారా? 5వ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవనమా? 5:3 శ్రమ ఓర్పును ఎంతమ్మా వచనం ఎంత? 5:3 చదవండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమల యందును చాలండి. హల్లెలూయా. మనకి శ్రమలు ఏం కలగజేయాలట? ఓర్పును. ఓర్పు ఏం చేస్తుంది? పరీక్ష ఏం చేస్తుందట? హల్లెలూయా. శ్రమల్లో మనం ఏం కలిగి ఉండాలట? ఆఖరి పాయింట్ ఏంటది? నిరీక్షణ కలిగి శ్రమల్లోనే సంతోషించడం ఉండాలి. ఆమేన్. శ్రమల్లోనే ఖచ్చితంగా నీ కష్టానికి తగిన బహుమతి దేవుడు ఉందన్నాడా లేదన్నాడా? ఎంత కష్టపడుతున్నావు కదా, ఎంత శోధనలో నువ్వు ఓర్చుకొని నిలబడు, నీకు బహుమతి ఉందన్నాడు దేవుడు. ఈరోజున ఆ పరీక్షల కాలంలో నీ సాక్ష్యాన్ని కోల్పోకూడదు. పరీక్షల కాలంలో ఏం కోల్పోకూడదట? నీ సాక్ష్యాన్ని కోల్పోకూడదు. శోధన వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నీకు ఇంట్లో 10,000 అవసరం, కరెక్ట్ గా డ్యూటీలో ఎవరియో ఎక్కడో 10,000 కట్ట దొరికింది, నీ కట్ట 10,000 అవసరం, చాలా అవసరం. 10,000 కట్ట దొరికితే ఆఫీసులో ఎవరిదో ఖచ్చితంగా నీకు తెలుసు, ఇది శోధన, ఇచ్చేద్దామా వాడేద్దామా? నమ్మకత్వం ఏంట్రా అంటే, ఏ యజమానుడి దగ్గర నిన్ను పెట్టిన ఆ పై యజమానుడికి నువ్వేం చేయాలట? లోబడాలి. ఈ యజమాని చూడు, మేబీ సీసీ కెమెరాలు కనిపించకుండా ఉండొచ్చు, కానీ ఆయన కెమెరా అలలుగా ఏం చేస్తుందట? అన్నిటినీ అది దాని జీబీ కూడా తక్కువ కాదండి, స్టోరేజ్ కెపాసిటీ కూడా తక్కువ కాదు. పరలోకంలో ఒక గ్రంథం ఉంది. నేను మరలా చెప్తున్నాను, నేను చాలా విషయాల్లో ఈ మధ్య కాలంలో విషయాలు అక్కడ ఒక గ్రంథం ఉంటుందట. ఆ గ్రంథంలో మళ్ళా చెప్తాను, ఆటోమేటిక్గా అన్ని తెలుస్తాయి అక్కడ. ఆ గ్రంథం ఇలా బల్ల మీద ఉంటది. నువ్వు ఎవరిని చదవాలనుకుంటున్నావు అన్ని స్టీఫెన్ బాబు గారి విషయం అనుకుందాం. స్టీఫెన్ బాబు గారు పలానా టైం లేచాడు, పలానా విషయం చేశారు, పలానా ఏదో చూశారు సెల్లో. హల్లెలూయా. ఎక్కడ ఉంటుందట అది? నువ్వు చేసిన ప్రతీది కూడా అక్కడ కనబడుతుంది. 10,000 కట్ట తీసింది కనిపిస్తుంది అక్కడ. ఆమేన్. ఏం చేస్తుందట? గడియపల నీ జీవితం ఎక్కడ సీక్రెట్ అనుకుంటున్నా అక్కడంటే అంత మొత్తం అంతా ఏంటంటే అక్కడ ఓపెన్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి అందరి విషయాలు తెలుస్తాయి. అందరి విషయాలు, అన్ని విషయాలు అక్కడ తెరవబడిన పుస్తకమే. జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. భయపడుతూ ఉండాలి ప్రభువునకు. ఆ శ్రమల శోధన కాలంలో నువ్వు నిలబడి విశ్వాసాన్ని కాపాడుకోవాలా, నీ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలా. చూడండి 17వ వచనం, అయ్యా ఎంత శ్రమ మా మీదకి వచ్చింది, శత్రువులందరూ మమ్మల్ని తరుముతూ ఉన్నారు, మా ఇబ్బందులు మాకు వచ్చాయి, మా కష్టాలు మాకు వచ్చాయి, మేము శ్రమల్లో నలిగిపోతా ఉన్న సమయంలో, అందరూ మమ్మల్ని తిడతా ఉన్న సమయంలో, మమ్మల్ని నిందిస్తున్న సమయంలో కూడా 17వ వచనం చదువుతారా? ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరవలేదు, నీ నిబంధన మీరు ద్రోహులము. చెప్తారా మాటనే? అయ్యా ఎంత కష్టములో కూడా నీ మందిరాన్ని మాన్లా, ఎంత కష్టంలో నీ ప్రార్థన మాన్లా, ఎంత కష్టములో నీ అర్పణలు మాన్లా, ఎంత కష్టములో నీ స్తుతి మానలా, ఎంత కష్టములో కూడా నేను ఏ నిబంధన నీతో చేశాను ఆ నిబంధన ఏది నేను మీరలా. ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన ఏంటో తెలుసా అండి? దేవుడు వాళ్ళతో చేసుకున్న నిబంధన, దేవుడితో వాళ్ళు చేసుకున్న నిబంధన తెలుసా? దేవుడు అన్నమాట, నీ దేవుడు అని యెహోవాను శ్రద్ధగా పూర్ణ హృదయముతో పూర్ణ భక్తితో నువ్వు ఆయనను ఆరాధన చేస్తే, ఆయన అనుసరిస్తే, ఆయన మాటలు గైకుంటే ఇవన్నీ నీ మీదకు వస్తాయి. ఆయన్ని కాకుండా నువ్వు వేరొక అడుగు అటువైపు వెనకకు వేసావా, వెనకకు మళ్ళావా, హల్లెలూయా, ఆయన ఇచ్చిన శాపాలన్నీ కూడా నీ మీదకు వస్తాయి.
వాళ్ళు అంటున్నమాట, వాళ్ళు నిబంధనను ఏం చేయలేదట, మేరలేదు. నీ శ్రమల కాలంలో నువ్వు చెప్తావా, అయ్యా నిజంగా ఇంత శోధన నాకు వచ్చింది, ఈ శ్రమల్లో నీ నిబంధన మేరలేదు చెప్తారా? తరచుగా ఈ మాట చెప్తాను, చాలా తరచుగా ఈ మాట చెప్తాను. ఎక్కడైతే మనం బలహీనమో అక్కడ అపవాది దాడి చేస్తాడు. పిల్లలకి సాధారణంగా పిల్లలకి ఏదైనా వచ్చినప్పుడు, పిల్లలకి ఏదైనా వస్తే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తాం, అవునా? మన ఇంట్లో పెద్దలకు వాక్యంలో అంత ఎదగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటారు, ఫోన్ కట్టించు, దిష్టి తీయి, తాయెత్తులు కట్టించు అని చెప్తారు, అవునా? ఇది శ్రమ సమయం కదా. నువ్వు నిబంధన మీరడానికి అవకాశం వచ్చింది, మీరుతావా? నిబంధనలు ఉంటావా? నిబంధన ఏంటి? నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడు. యెహోవా గర్భఫలాన్ని ఇచ్చింది ఎవరట? యెహోవానే. పిల్లలు నువ్వు ఇచ్చావు, నువ్వు కాపాడకుండా, ఆయన కాపాడకుండా ఎత్తాడా? లేకుండా ఎత్తాడా? ఆయన అన్ని నీ చేతిలో, ఆయన కాపాడగలడు కదా, ఆయన చేయగలడు కదా, ఆయన నిలబెట్టగలడు, నడిపించగలడు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇదే మాట అడుగుతున్నాను. అలాంటి సమయంలో దిష్టిలు తీసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి సమయంలో మంచి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడానికో ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వెళ్తా ఉన్నాం మనం. ఎలా ఎదురలేను, హై నేను ఎదురెత్తాను ఉండరా బాబు అని అన్నారు అనుకో తల్లిదండ్రులు ఎవరన్నా, రిజెక్ట్ చేసేటువంటి ధైర్యం ఎంతమందికి ఉంది? వాక్యాన్ని ఆధారం చేసుకొని. హల్లెలూయా. నేను తల్లిదండ్రులను గౌరవించొద్దు అనట్లేదు, ఎందుకంటే వాక్యం రాయబడింది గౌరవించాలి. కానీ ఎలా గౌరవించాలి? అలా గౌరవించాలి, ఆచారాలను కాదు. ఆమేన్. మనం ఏం చేస్తా ఉన్నాం? ఇశ్రాయేల్ ప్రజలట ఆ శోధనలన్నీ తట్టుకుని దావీదు కాలంలో రాసిన కీర్తనలు అంటా ఉన్నారు, ఎంత మీద పడినా మేము ఒక్క వైపు కూడా తిరగలేదు. నువ్వు తిరిగి చెప్తాగల దేవుడితోని, ఎంత శ్రమలో కూడా నిన్ను విడిచిపెట్టలా, ఎంత ఇబ్బందులో కూడా నిన్ను నేను మరిచిపోలా. 18వ వచనం చూడండి అమ్మా. నా హృదయము వెనుకకు మరలి, అయ్యా ఏ పద్ధతుల నుంచి వచ్చానో, ఏ ఆచారాల నుంచి వచ్చానో ఆ పద్ధతులు, ఆ యొక్క విగ్రహారాధన సంబంధమైన వాటి వైపు మరలా తిరగలేదు అన్న సాక్ష్యం నువ్వు చెప్పగలగాలి నీ శ్రమలో. హల్లెలూయా. ఎందులో అట? నీ శ్రమల్లో, నీ పరీక్షల్లో నువ్వు బయటకు వచ్చేతున్నప్పుడు ఎంత మీదన పడినా నేను వెనక్కెళ్ళా, ఎంత మీదన పడినా నేను తప్పుడు దోవలకు వెళ్ళలేదు అని నువ్వు చెప్పగలగాలట. హల్లెలూయా. సోదరులు, మన సన్నిధిలో ఉన్నటువంటి అజయ విజయాల విషయం అయితే నేను ఈ సాక్ష్యం చెప్తాను. వారు దేవునిలోకి వచ్చిన తర్వాత జకరియా ఎలిజబెత్గా చెప్పిన తర్వాత వాళ్ళు బాప్తీసంలో వారికి ఒక సాక్ష్యం ఉంది. నేను మరలా చెప్తున్నాను, బాప్తీసంలో వాళ్ళకి ఏముంది? ఒక సాక్ష్యం ఉంది. ఏంటంటే వాళ్ళు దేవునిలోకి వచ్చిన తొలి దినాల్లో దేవుని తెలుసుకుంటూ ఉన్నారు. తెలుసుకుంటుండగా వారికి ఒక పాప పుట్టింది. ఆ పాప సరిగ్గా 1 నెల బ్రతికింది, 1-2 నెలలు అంతే. అప్పటికి వాళ్ళు దేవుళ్ళకి వస్తూ ఉన్నారు తప్ప బాప్తీసం పొందలేదు. పొందకపోతే 2 నెలలు 3 నెలల ఆ సమయంలో ఆ చిన్న బిడ్డ కాకినాడ హాస్పిటల్ తీసుకొచ్చారు. కొన్ని రకాల ఇబ్బందుల వల్ల ఆ బిడ్డ మరణించింది. దేవుడు ఆ చిన్న పాపను పిలుచుకున్నాడు. యాజ్ ఏ పాస్టర్గా, కాపరిగా నేను అనుకున్నాను, ప్రాణంగా ప్రేమిస్తారు పిల్లల్ని కదా, దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఇంకా బాప్తీసం పొందలేదు, ఇలాంటి సమయంలో ఖచ్చితంగా వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో, వీళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి, వీళ్ళు జాగ్రత్తగా బలపరచాలి అన్న ఉద్దేశంతో నేనుంటే, వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడిన మాట, అనయ్య వాళ్ళ ఊర్లో కార్యక్రమాలన్నీ ఫినిష్ అయ్యి ఒక 15 రోజులు 20 రోజులు కాకినాడ వచ్చిన తర్వాత అన్నమాట, అనయ్య మేము బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నాం. హల్లెలూయా. ఇదంతా జరిగినా నీ నిబంధన మేమేం చేయలేదు, నీకో సాక్ష్యం ఉండాలి. అలాగే. హల్లెలూయా. అంత కష్టం ఆ బిడ్డకు వచ్చిందండి, అంత కష్టం ఆ కుటుంబానికి వచ్చింది, అంతటి దుఃఖ పరిస్థితుల్లో దేవుణ్ణి విడవలేదు వాళ్ళు అన్న సాక్ష్యం నీకు ఉండాలి. ఆ యొక్క 17వ వచనం నుంచి 24వ వచనం వరకు అంతా కూడా ఏంటంటే వాళ్ళు దేవుని దగ్గర ధైర్యంగా నిలబడి చెప్తారు, ఆత్మీయులను కోల్పోయిన ప్రభువా నిన్ను విడవలే నేను, ఆమేన్, నిన్ను దూషించలా, నోరు తెరిచి ఒక్క మాట నిన్ను అనలా, ఎందుకంటే సార్వభౌమాధికారం నీది, నీ చిత్తాన్ని ఎవడు కాదనలేడు, దానికి లోబడుతున్నాను ప్రభు అని లోబడిపోవాలి నువ్వు కూడా. హల్లెలూయా. లోబడాల ప్రభువునకు మాత్రం ఏం చేయాలి మనం? లోబడాలా. 22వ వచనం రాయబడి ఉంటుంది చూడండి, 19వ వచనం. అయితే నక్కలున్న చోట నువ్వు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మల్ని ఏం చేసావు? అమ్మ, ఆ మాట నేను 2 రోజులు ధ్యానం చేశాను.
నక్కలున్న చోట నువ్వు మమ్మను బాగా నలిపి ఉన్నావు. అసలు నక్కలున్న చోట ఎందుకు నలపాలా? నక్కలు ఏంటి అసలు? నక్కలు ఏం చేస్తే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఎవరికైనా హైదరాబాద్ అలవాటు ఉండి తెలుస్తుంది, ఈనగాచి నక్కల బాలు చేసినట్టని. ఏంటట చెప్పనమ్మా? ఈనగాచి నక్కల బాలు. ఈనగాచి అంటే ఒక పశువుని కానీ లేకపోతే దేన్నైనా ఒక దానిని, అయ్యా పవర్ కనెక్షను, ఈనగాచి నక్కల పాలు చేసినట్టు. అంటే ఎలా అంటే అర్థము, అది బాగా ఎదిగే వరకు, అది గర్భం దాల్చిన తర్వాత గర్భంలో అది ఎదుగుతున్నంత వరకు కూడా, అది ఇంకొన్ని రోజుల్లో ప్రసవిస్తుంది అన్నంత వరకు కూడా యజమాని ఎవరైతే ఉన్నారో అంతవరకు జాగ్రత్త కాపుదలుగా అది పిల్లకి అనగానే వదిలేసి వెళ్ళిపోతే నక్కలు అక్కడికి వచ్చి ఆ పిల్లలను పీక్కు తింటాయి. ఏం చేస్తాయి? నక్కలు పిల్లలను పీక్కు తినేస్తాయి. ఈనగాచి నక్కల పాలు చేసినట్టు అంటే అర్థం ఏంటంటే అంతవరకు చూసుకున్నావు, ఆ సమయంలో ఏం చేసావు? వదిలేసావు. దేవుడు అక్కడ రాయించిన మాట ఏంటంటే, ఏం చేసావు నువ్వు? మమ్మల్ని నక్కలుండు చోట మమ్మల్ని నల్లగొట్టావు. మనుషులు ఎవ్వరు ఉండరు అక్కడ. యెషయా గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది, వాళ్ళ నివాసములలో నక్కల నివాసం ఉండను, అవి నక్కల పాలగును. అంటే అర్థం ఏంటంటే అక్కడ మనుషులు ఎవడు బ్రతకడానికి యోగ్యమైన స్థలం కాదు, యోగ్యమైన ప్రదేశం కాదు. బిడ్డ, ఈరోజు నీకున్న కష్టము, నీకున్న బాధ మనిషి ఎవడు భరించలేని బాధ అవ్వచ్చు, అందులోకి రావడానికి ఎవరికి ఇష్టము లేని స్థితి అయి ఉండొచ్చు. వాక్యం చెబుతున్న మాట ఏంటి తెలుసా? నక్కలున్న చోట నువ్వు మమ్మల్ని నలిపావు, మా మీద గాఢాంధకారం మరణం మా మీదకు వచ్చినంత స్థితి అయ్యింది. అయినా వాళ్ళు ఏం చేయలేదట దేవుణ్ణి. గట్టి చెప్పాలా? 21వ వర్షం చదువుతారు. ఇప్పుడు హృదయ రహస్యములు ఎరుగున దేవుడు. అమ్మ 21 అన్నాను. మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఆమేన్. ఈ మాట కాపుర విషయం కాదట, ఎవరి విషయం చెప్తున్నాడు దేవుడు? మేము మా దేవుని నామాన్ని మేము మరిచిన ఎడల, అక్కడ రాయబడింది, అన్య దేవతల తట్టు మా చేతులు చాపిన ఎడల. అయా సహాయం నువ్వు కాదని చెప్పి వేరొక వైపు మేము చేతులు చాపితే, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఇక్కడ మందిరంలో నువ్వు కూర్చున్నావు, హల్లెలూయా, మందిరంలో నువ్వు కూర్చున్నావు, మందిరంలో నువ్వు బాగానే వస్తా ఉన్నావు. మరి ఇతర పండగలకు నువ్వు మంచి చీర కడితే నువ్వు దేన్ని ఆరాధన చేసినట్టు? హల్లెలూయా. దేన్ని ఆరాధన చేసినట్టు? ఏ పద్ధతులు పాటిస్తూ నువ్వు దేవుని వద్దకు వస్తున్నావు? వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఎంత జరిగిన నక్కలుండే చోటు, మనుషులు ఎవరు ఇష్టపడని చోటు, హానికరమైన ప్రదేశాలంటి స్థితుల్లో నేను నడిచిన దేవా, నేను నామాన్ని మాత్రం ఏం చేయలేదు, మేము మరిచిపోలేదు. ఒకవేళ మేము అలా మరిచిపోతే, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి ఈ సంగతి తెలీదా? తెలితే ఏం చేస్తాడాయన? ఆయన నిలవబెట్టి నిన్ను అడుగుతాడు. అడిగినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? హల్లెలూయా. నీ పరిస్థితి ఏమవుతుంది? 44వ కీర్తన నీకు చెబుతున్న మాట, నీ గతకాలపు దేవుని కార్యాలను నువ్వేం చేయగలట? మరిచిపోకుండా ప్రకటించాలి. హల్లెలూయా. శ్రమల కాలంలో నువ్వు దేవుడిని విడిచి వెళ్తున్నావేమో అని నువ్వు పరీక్షించుకోవాలి. శ్రమల కాలంలోనే ఆ ఫలితం విషయంలో నీ సాక్ష్యాన్ని నువ్వేం చేయాలట? కాపాడుకుంటూనే. 25, 26 వర్షాలు రాయబడిన మాట చూడండి. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్ము విమోచింపుము. హల్లెలూయా. చివరికి ఎలా రావాలి? దేవా ఇంత జరుగుతుంది కాబట్టి కాపాడు అనడానికి సరిపోమట. ఏం సరిపోం మనం? ఇంత జరుగుతుంది కాబట్టి కాపాడు అనడానికి సరిపోం. మన పరిస్థితిని దేవుడి దగ్గర పెట్టాలి. ఎలా అంటే వాక్యంలో రాయబడి ఉంది, మా ప్రాణము నేలకు, గట్టి చెప్పాలి, మన ప్రాణం ఎక్కడ పోయిందట? ఇంకా నేలకే, ఇంకా అయిపోయిందన్న పరిస్థితికి వచ్చారు. హల్లెలూయా. అయిపోయిందన్న పరిస్థితికి వచ్చారు. అయిపోయిందన్న పరిస్థితికి వస్తే, అలాంటి స్థితిలో లేపాలంటే ఎవరి వల్ల అవుతుందో తెలుసా అండి? నీ బంధువుల వల్ల, నీ మిత్రుల వల్ల, నీ ఆప్తుల వల్ల, నీకు తెలిసిన బాగా వైద్యుల వల్ల కుదరదు. వైద్యులు ఏమంటారు తెలుసా? మా ప్రయత్నం ఏం చేస్తాం. అంతేనా? ఏమా నర్సులు అంతేనా అంటారు? అంతమించి ఏమని అంటారా? అబ్బాయి సస్యమేరా అని అనగలరాలు? అవ్వదు. మా ప్రయత్నం ఏమో చేస్తాం.
ప్రభువే నిలబెడతాడు. హల్లెలూయా. ఆఖరి మాట, నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించు. నువ్వు దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేయాలట? అయ్యా ఇంత జరుగుతుంది కాబట్టి అని కాదు, అయ్యా నీ కృప వల్ల మమ్మలను విమోచించు. నీ కృప వల్లే, ఇక వేరేదేది వద్దు. మా కష్టం గొప్పతనం బట్టి కాదు, మా బలహీనత గొప్పతనం బట్టి కాదు, నీ కృప వల్ల మమ్మల్ని విమోచించు. అమ్మా, నేను ఈ మాట దైవజంటగా మీకు చెబుతా ఉన్నాను. నరకం బహుభయంకరం. నీ శ్రమల్లో నువ్వు తొలగిపోవద్దు. నీ శోధన కాలంలో నీ విశ్వాసాన్ని వదలొద్దు. నువ్వు పరీక్షింపబడుతున్నావు, నీకు దేవుడు పరీక్ష కాలం పెట్టాడు. సంతోషించు, శ్రమల్లో కూడా ప్రభు కొరకు నిలబడు. వాక్యంలో మత్తయి సువార్తలో రాయబడి ఉంటది, అగ్ని ఆరదు, పురుగు అగ్ని ఏమవుదటమ్మా? ఆరదు, పురుగు చావదు. నరకంలో అట చూసి వచ్చిన వాళ్ళు చెబుతున్న మాట, నీ చేతి వేలంత పొడుగు ఉంటుందట, అంత లావు ఉంటుందట పురుగు. ఎంత వేలండి? నీ చేతి వేలంత పొడుగు ఉంటుందట, అంత లావు ఉంటుందట. అగ్ని నీ శరీరాన్ని కాలుస్తూ అది బయటికి ఊడిపోతూ, ముక్కలు ఊడిపోతూ ఉన్నప్పుడు లోపలికి ఏం వెళ్తాయి తెలుసా? పురుగులు లోపలికి, అంత పొడుగున్న పురుగులు లోపలికి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయట. కానీ అగ్ని వాటికి ఏమీ చేయదు. మనం ఏమనుకుంటున్నాం, మన ట్రాన్స్లేషన్ ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదంటే మనిషి అక్కడ చావడు. అవును, మనిషి చావడు, కానీ నిజంగా అక్కడ పురుగులు ఉన్నాయి. హల్లెలూయా. నిజంగా అక్కడ ఏమున్నాయట? పురుగులు ఉన్నాయి. అది నీ యొక్క శరీరము లోపలికి వెళుతూ బయటకు వస్తూ బహు భయంకరమైన వేదన ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న దానికి 1000 రెట్లు పైన ఉంటుంది. హల్లెలూయా. ప్రభువుని విడిచిపెట్టద్దు. ఆ గాఢాంధకారంలో నువ్వు వెళ్ళొద్దు. గాఢాంధకారం వంటి పరిస్థితులు ఉన్న ప్రభువుని విడనాడొద్దు. ఈరోజు దైవజనుడికి నీ మాట చెబుతున్నాను. 144వ కీర్తన మనకు సరైన పాఠం. అది దేవుని కార్యాలను ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకుంటూ ప్రకటించాలా. శ్రమల కాలంలో దేవుణ్ణి విడనాడి వెళ్ళిపోతున్నావేమో అని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొద్దకు మరలి రావాలా. ఆఖరిది పరీక్షల కాలం. హల్లెలూయా. పరీక్షల కాలంలో మన సాక్ష్యాన్ని ఏం చేయాలట? కాపాడుకుంటూనే ప్రభువునకు ప్రాధేయపడాలా. ఆమేన్. కాబట్టి దేవుని మాటలు విన్న ప్రియ సంగమా, నీ శ్రమల కాలంలో దేవునికి నీ విశ్వాస్యతను చూపించు తప్ప దాంట్లోంచి నువ్వేం చేయొద్దు. దాటిపోవద్దు, తొలగిపోవద్దు, కృంగిపోవద్దు. నిశ్చయముగా దేవుడు నిన్ను విమోచించునుగాక. ఆమేన్.